హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ఎందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఇవాళ మార్కెట్స్ వచ్చేసి గ్యాప్ డౌన్ ఓపెన్ అయినాయి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత క్లోజింగ్ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 1% నెగిటివ్లో క్లోజ్ అయింది, అండ్ సెన్సెక్స్ 1% నెగిటివ్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 1% అబోవ్, స్లైట్లీ అబోవ్లో మార్కెట్లో ఇక్కడ క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ రికవరీ కూడా చేసింది బ్యాంక్ నిఫ్టీ లిటిల్ బిట్. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ హెవీలీ, అంటే స్మాల్ క్యాప్లో ఇక్కడ మనం చూస్తే మార్నింగ్ మనకి 2% దగ్గర ఫాల్ ఉండే, అది కూడా స్లైట్లీ రికవరీ చేసింది. బట్ ఓవరాల్గా చూసినట్టయితే నెగిటివ్లోనే క్లోజ్ అయింది. సో కంప్లీట్లీ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. సో ఇక్కడ మనం నిఫ్టీ చార్ట్ కోసం ఫస్ట్. సో ఇక్కడ నిఫ్టీ చార్ట్, సో ఏదైతే లెవెల్స్ డ్రా చేశానో దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రక్చర్ ఏం కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ లైన్ చార్ట్ పెడతాను. సో ఇక్కడ లైన్ చార్ట్ మనకి చూసినట్టయితే ఏం కనిపిస్తుంది, లోవర్ అండ్ లోవర్లో స్ట్రక్చర్ ఏం కనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకి బుల్లిష్ స్ట్రక్చర్ కనిపించట్లేదు, బేరీ స్ట్రక్చరే కనిపిస్తుంది. సో ఫస్ట్ ట్రెండ్ ఏది ఉందో మనం ఆ ట్రెండ్ వైపే ఉండాలి. ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్. సో ఇక్కడ మార్కెట్లో మనకి ఏం కనిపిస్తుంది, సో బేరిష్ ట్రెండ్ కనిపిస్తుంది. సో మన వ్యూ వచ్చేసి బేరిష్ ట్రెండ్ పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం చూస్తే కనుక క్యాండిల్స్లో మనకి 22,700 కింద మనకి ప్రైస్ ట్రేడ్ అవుతుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి. అండ్ ఇప్పుడు కంప్లీట్లీ ఈ రేంజ్ ఏదైతే కంప్లీట్లీ ఈ రేంజ్ అవుతుందో ఆ రేంజ్ని బ్రేక్ చేసేసింది. ఓకే, సో అప్పర్ సైడ్లో 23,000 రెసిస్టెన్స్, ఇప్పుడు 22,800-700 రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో లో వచ్చేసి ఇవాళ 22,500కి దగ్గరలో 22,500కి దగ్గరలో మార్కెట్ ఒక లో ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు దగ్గరలో సపోర్ట్ వచ్చేసి 22,500 అండ్ దాని కింద 22,400. సో ఇక్కడ నేను చూపించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే లైన్ డ్రా చేశానో, సో 21,820లో డ్రా చేశాను నెక్స్ట్ లైన్. సో ఈ మధ్యలో ఎందుకు లైన్స్ డ్రా చేయలేదు అంటే మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. సో ఎలా అంటే మనకి ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ కానీ వీక్లీ టైం ఫ్రేమ్ కానీ పెడతాను. సో డైలీయే పెట్టుకుందాం. సో ఇక్కడ నేను కొంచెం చార్ట్ని బ్యాక్ చేస్తాను. సో చార్ట్ని బ్యాక్ చేస్తే ఇక్కడ మీకు ఏం కనిపిస్తుందో చూడండి. సో ఇది ఓల్డ్ హిస్టారికల్ డేటా. అండ్ ఈ పాయింట్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ జూన్ ఎలక్షన్స్ టైంలో క్యాండిల్స్ ఇవి, ఈ 2 క్యాండిల్స్ ఎలక్షన్ టైంలో. అండ్ ఇక్కడ చూస్తే వాలిటిలిటీ ఆల్మోస్ట్ చాలా బిగ్ క్యాండిల్ ఫామ్ చేసింది. దాని తర్వాత క్యాండిల్ కూడా చూడండి, చాలా బిగ్ క్యాండిల్ ఉంది. సో కంటిన్యూస్లీ హయ్యర్ సైడ్లో వెళ్ళింది. ఈ పాయింట్లో మనం డ్రా చేసిన లెవెల్ వచ్చేసి 23,000 లెవెల్లో ఉంది. అండ్ 23,050 ఆర్ 23,060 రీసెంట్ టైమ్స్లో మనకు అక్కడ ఫేక్ బ్రేక్అవుట్ కూడా అయింది. అదే పాయింట్ దగ్గర ఈ లైన్ అనేది మార్క్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది ఒకసారి, అండ్ దాని తర్వాత ఇక్కడ రిజెక్ట్ చేసింది, దాని తర్వాత మళ్ళీ ఇది బ్రేక్అవుట్ అయింది. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ లెవెల్. సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో కూడా ఈ లెవెల్ ఇంపార్టెంట్గా యాక్ట్ చేసింది కూడా. ఓకే, ఇప్పుడు డౌన్ సైడ్ 22,700 కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ హిస్టారికల్లీ డేటా మీరు చూసినట్టయితే, ఇక్కడ మీరు డేటా చూసినట్టయితే ఈ పాయింట్లో కూడా మార్కెట్ రెసిస్టెన్సెస్ ఫేస్ చేసింది. అండ్ ఇప్పుడు మార్కెట్లో రీసెంట్గా మనం చూస్తే ఈ పాయింట్లో కూడా సపోర్ట్స్ తీసుకుంది. సో ఇది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అంటే ఈ పాయింట్లో మార్కెట్ కన్సాలిడేషన్ జరిగిన జోన్ ఉంది. సో ఈ పాయింట్లో మనం చూసినట్టయితే డౌన్ సైడ్లో ఈ పాయింట్లో మనకి సపోర్ట్ ఉంది. ఓకే, సో మార్కెట్ ఒక నెక్స్ట్ సపోర్ట్ ఇక్కడ కనిపిస్తుంది 21,800 దగ్గర మేజర్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇది మేజర్ సపోర్ట్ లెవెల్. ఈ మధ్యలో కూడా సపోర్ట్స్ ఉంటాయి ఇంట్రాడే వాయిస్లో, బట్ మేజర్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 21,800 లెవెల్ దగ్గర. సో మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేయలేరు అనుకోండి బయర్స్, మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో కంటిన్యూషన్లో వచ్చింది అనుకోండి 22,000 అండ్ 22,200 వరకు రావచ్చు. అది బ్రేక్ అవుతే మార్కెట్ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ కూడా వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీలో. ఓకే, సో నిఫ్టీ చార్ట్ క్లియర్ ట్రెండ్, బేరిష్ ట్రెండ్. సో బేరిష్ సైడే ఉండండి మీరు. అండ్ మీరు 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టి చూసినా సరే, ఇక్కడ నేను 1 అవర్ టైం ఫ్రేమ్ పెడతాను, డైలీ టైం ఫ్రేమ్ కన్నా లోవర్ టైం ఫ్రేమ్. ఇక్కడ మనం చూస్తే సో మార్కెట్లో ఈ రేంజ్లో కంటిన్యూస్లీ మార్కెట్ హోల్డ్ చేయడానికి ట్రై చేసింది. అండ్ ఇక్కడ నుంచి మీరు స్ట్రక్చర్ చూసినా సరే బేరిష్ స్ట్రక్చర్. ఇప్పుడు గ్యాప్ డౌన్ తర్వాత మార్కెట్ ఇవాళ స్లైట్లీ డౌన్ సైడ్. సో మార్కెట్
ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్ అనేది రెసిస్టెన్స్ లెక్క కూడా యాక్ట్ చేస్తుంది. పాయింట్ నోట్ చేసుకోండి, రెసిస్టెన్స్ లెక్క కూడా యాక్ట్ చేస్తాయి గ్యాప్స్. అండ్ 22,700 రెసిస్టెన్స్ అండ్ ఇప్పుడు 22,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే, రేపు మార్కెట్ 22,500 కింద ఉంది అనుకోండి, డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ సెల్ ఆన్ రైస్ ప్యాటర్నే ఉంది. అండ్ పాజిటివ్ షార్ట్ కవరింగ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు మార్కెట్లో అంటే, సో మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైనా 1 hour టైం ఫ్రేమ్ క్యాండిల్ స్ట్రాంగ్లీ ఫామ్ అయ్యి 22,700 కానీ 800 కానీ బ్రేక్ చేసింది అనుకోండి, ఏదైనా ఒక స్ట్రక్చర్ బ్రేక్ అవ్వాలంటే మార్కెట్ డౌన్ సైడ్ స్ట్రక్చర్లో ఉంది, లోవర్ హై అండ్ లోవర్ లోతో స్ట్రక్చర్లో ఉంది. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి షార్ట్ కవరింగ్ వచ్చింది అనుకోండి, అప్ సైడ్ వెళ్ళాలంటే ఇక్కడ రీసెంట్ ఏదైతే లో ఉందో అది బ్రేక్ చేసి మళ్ళీ మార్కెట్లో హయ్యర్ హై స్ట్రక్చర్ వేస్తే అప్పుడు స్ట్రక్చర్ బ్రేక్ అవుతుంది. అండ్ అప్పుడు మనం షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది యాజ్ పర్ ప్రైస్ యాక్షన్. ఓకే, సో ఇది మనకి కనిపించాలి చార్ట్స్ పైన. ఇప్పుడు మనకి ఎటువంటి అలా కనిపించట్లేదు కాబట్టి, సో మనం ఏదైతే కనిపిస్తుందో దాని బేసిస్ పైనే ఉండంటే బేరిష్ ట్రెండ్తో ఉండండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ ఇక్కడ క్యాండిల్ ఫామ్ చేయాలి, స్ట్రాంగ్లీ క్యాండిల్, దాని తర్వాత దాన్ని ఫాలోఅప్ చేయాలి, అప్పుడు మనం షార్ట్ కవరింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సింప్లీ లెవెల్స్ పెట్టుకోండి. సో 22,800 22,700 రెసిస్టెన్స్ లెవెల్స్. మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఈ గ్యాప్ని రీఫిల్ చేసి మార్కెట్ ఈ గ్యాప్స్ పైన హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. లేదా మార్కెట్ ఇక్కడ నుంచి లో బ్రేక్ చేసింది అనుకోండి, 22,500 లెవెల్ బ్రేక్ చేస్తే మార్కెట్లో డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంతవరకు రావచ్చు అనేది క్లియర్లీ హిస్టారికల్ డేటా అయితే ఆల్రెడీ చూపించేశాను నేను నిఫ్టీలో. అండ్ సేమ్ సెన్సెక్స్ కూడా అంతే. సెన్సెక్స్ చార్ట్ మీరు చూసారనుకోండి, సెన్సెక్స్ డైలీ టైం ఫ్రేమ్ కూడా పెడతాను. సో సెన్సెక్స్ చార్ట్ డైలీ చార్ట్ కూడా సేమ్ అలాగే కనిపిస్తుంది మీకు చూస్తే. సో ఇది డైలీ టైం ఫ్రేమ్ సెన్సెక్స్ చార్ట్. సో ఈ పాయింట్ చూడండి, మార్కెట్ ఈ పాయింట్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్లో హోల్డ్ చేసిన లెవెల్ ఇది 75,038. సో ఈ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అండ్ అదే లెవెల్ మళ్ళీ బ్రేక్అవుట్ కూడా అయినప్పుడు ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేసింది. ఓకేనా, సో ఇప్పుడు రీసెంట్గా కూడా అదే లెవెల్ కూడా అలాగే యాక్ట్ చేసింది. అండ్ ఇప్పుడు మనం చూస్తే గ్యాప్ డౌన్తోనే ఆ లెవెల్ బ్రేక్ అయిపోయింది. సో ఆ లెవెల్ వచ్చేసి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది ఇప్పుడు. అండ్ డౌన్ సైడ్లో పాసిబిలిటీస్ ఎక్కడి వరకు రావచ్చు, డౌన్ సైడ్ 72,500 వరకు ఇక్కడ మనకైతే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ దానికన్నా కిందకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ మధ్యలో మార్కెట్ అనేది సైడ్ వేస్ టు బేరిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కాబట్టి సో రేపటి ప్లాన్ కూడా చేసుకుందాం. సో నేను ఇక్కడ 1 hour టైం ఫ్రేమ్ పెడతాను. సో 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 1 hour టైం ఫ్రేమ్లో ఇక్కడ ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది. ఈ గ్యాప్ అనేది మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తూ ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ ప్యానిక్ సెల్లింగ్ రావచ్చు. ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, డౌన్ సైడ్కి ఇంకా ఫర్దర్ లోవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ వాలిటిలిటీ ఉండి మార్కెట్లో అప్ సైడ్ మార్కెట్లో షార్ట్ కవరింగ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి వెళ్తుంది. సో ఈ గ్యాప్ని రీఫిల్ చేసి ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇక్కడ కూడా రిజెక్ట్ చేస్తున్నప్పుడు పీఈ సైడ్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. 75,000 రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ పాజిటివ్గా ఎప్పుడు వెళ్ళాలి, షార్ట్ కవరింగ్ స్ట్రాంగ్లీ పాజిటివ్లో ఎప్పుడు వెళ్ళాలంటే సేమ్ ఇప్పుడు మార్కెట్ ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని రీఫిల్ చేసి మార్కెట్ దీన్ని హోల్డ్ చేస్తుంటే అప్పుడే మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్స్ పైన ఉంటేనే 75,000 ఆర్ 75,100 పైన ఉంటే అప్పుడు మనం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అక్కడ కూడా క్వాంటిటీ తక్కువ పెట్టండి, బికాస్ మన ట్రెండ్ ఏదైతే ఉందో అది బేరిష్ ట్రెండ్ ఉంది కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి స్లైట్లీ అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకి సెన్సెక్స్లో. అండ్ లోస్ బ్రేక్ అయింది అనుకోండి, ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. లో బ్రేక్ అయితే పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు, ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కడి వరకు రావచ్చు అనేది ఆల్రెడీ నిఫ్టీలో చూపించాను. సేమ్ సినారియో ఇక్కడ కూడా మనం డైలీ టైం ఫ్రేమ్ సెన్సెక్స్ పెట్టామనుకోండి, ఇక్కడ కూడా మనకు అదే పిక్చర్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సో డౌన్ సైడ్లో సో పాసిబిలిటీస్ మనకి డౌన్ సైడ్లో ఇంకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డౌన్ సైడ్ 74,000 రావచ్చు అండ్ దానికన్నా కిందికి కూడా ప్రైస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్యానిక్ సెల్లింగ్ కంటిన్యూ అయిందనుకోండి, ఇంకా డౌన్ సైడ్ ఫర్దర్ డౌన్ సైడ్ అయితే సెన్సెక్స్ కూడా రావచ్చు. అండ్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి వస్తే సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో సైడ్ వేస్ జోన్ కంటిన్యూస్లీ మార్కెట్ అనేది సైడ్ వేస్ టు బేరీస్ జోన్లో ఉంది. ఈ పాయింట్లో కంటిన్యూస్లీ మార్కెట్ అదే రేంజ్లో స్టక్ అయింది. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఈ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 48,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ అప్పర్ సైడ్లో ఇప్పుడు మనం చూసినట్టయితే 48,500 లెవెల్, 48,500 లెవెల్ అండ్
48,400 లెవెల్ ఆ దగ్గర రెసిస్టెన్స్ అనేది ఉంది. సో చిన్న టైం ఫ్రేమ్ పెడతాను, 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ ఈ రేంజ్లో స్టక్ అయి ఉంది బ్యాంక్ నిఫ్టీ అయితే. బట్ బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ చూసినట్టయితే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత రికవరీ చేసింది. సో ఆల్రెడీ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేస్తాను, మార్కెట్ అనేది రికవరీ చేసే ఛాన్సెస్ ఉందని చెప్పి 5 minutes టైం ఫ్రేమ్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను బ్యాంక్ నిఫ్టీ ఈ పాయింట్లో ఉన్నప్పుడు. సో ఈ పాయింట్లో ఉన్నప్పుడు నేను టెలిగ్రామ్ ఛానల్లో మీకు కావాల్సిన వీడియో కూడా ఉంటుంది, ఇక్కడ మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఇక్కడ లైవ్ మార్కెట్ అనాలిసిస్లో వీడియో కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో చెప్పాను నేను, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్ట్రెంత్ కనిపిస్తుంది బికాజ్ ఇక్కడ నుంచి రివర్సల్ అయింది అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఫస్ట్ ఈ హైని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పి. సో మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ రెసిస్టెన్స్ని టార్గెట్ చేసింది కూడా. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ ఈ పాయింట్లో ఏదైతే ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది, గ్యాప్ కూడా ఉంది కదా, కొద్దిగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఈ గ్యాప్ని ఫిల్ చేసినట్టు చేసి ట్రాప్ చేసి డౌన్ సైడ్ అన్న రావచ్చు. అండ్ మళ్ళీ మార్కెట్ ట్రాప్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 48,500 లెవెల్ కిందికి వస్తే అప్పుడు డౌన్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అప్ టు మార్కెట్ 48,275 అండ్ 48,000 లెవెల్ వరకు మార్కెట్లో డౌన్ సైడ్ టార్గెట్స్ పెట్టుకోవచ్చు ఈ లెవెల్స్ కింద. ఓకేనా, పీ సైడ్లో. అండ్ అప్పర్ సైడ్లో వెళ్ళాలి షార్ట్ కవరింగ్ మార్కెట్ రావాలంటే ఏదైతే ఈ గ్యాప్ ఉందో ఈ గ్యాప్ పైన మార్కెట్లో హోల్డ్ చేస్తే అప్పుడు ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అప్పుడు అదే 48,500 సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది, దాని కింద ఉన్న లో కూడా స్ట్రాంగ్లీ సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, 48,500 బ్రేక్ చేస్తే ఇక్కడ మనం పీఈ సైడ్లో ట్రేడ్ అనేది ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ అయితే క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీకి పెట్టాను. సో నిఫ్టీ వచ్చేసి మనం 22,600 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే 1,28,000 ఉంది. అండ్ ఇక్కడ 1,81,000 వచ్చేసి మనకు ఓఐ 22,800 లెవెల్ దగ్గర ఉంది. అండ్ 1,87,000 వచ్చేసి 23,000. ఇక్కడంతా కూడా స్ట్రాంగ్లీ కాల్ సైడ్ రైటింగ్ కనిపిస్తుంది నాకు. అండ్ పుట్ సైడ్ చూసారనుకోండి 1,32,000, 1,09,000, 1,19,000, 22,600, 22,500 సపోర్ట్ లెవెల్ అండ్ 23,300 సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. యాజ్ పర్ డేటా అయితే స్టిల్ నిఫ్టీ స్ట్రాంగ్లీ నెగిటివ్ కనిపిస్తుంది నిఫ్టీ డేటా పరంగా, ఆప్షన్ చైన్ డేటా పరంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. ప్రీ ఓపెనింగ్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో పాజిటివ్లో కనిపిస్తున్నాయి 300 పాయింట్స్. అండ్ US 30 అంటే డౌ జోన్స్, అండ్ US Tech 100 అంటే నాస్డాక్, అది కూడా స్లైట్లీ పాజిటివ్లో ఉంది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ కనిపిస్తున్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ హ్యాంగ్ వచ్చేసి నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ అదే విధంగా మనం బిట్ కాయిన్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో బిట్ కాయిన్ వచ్చేసి మనం చూసినట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో కంటిన్యూస్లీ సైడ్ వేస్ రేంజ్లోనే ఉంది. చాలా రోజుల నుంచి చెప్తున్నాను మార్కెట్ ఇదే రేంజ్లో ఉంది. ఇక్కడ మనం ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేసుకోవచ్చు. స్ట్రాంగిల్ కానీ ఆర్ స్ట్రాడిల్ కానీ స్ట్రాటజీస్ అనేది వేసుకోవచ్చు. డైలీ ఎక్స్పైరీ కాబట్టి మనకి, సో డైలీ ఎక్స్పైరీ ఎప్పుడు 5:30 PM డెల్టా డాట్ ఎక్స్చేంజ్లో న్యూ ఎక్స్పైరీ స్టార్ట్ అవుతుంది. న్యూ ఎక్స్పైరీ స్టార్ట్ అయినప్పుడు స్ట్రాంగిల్ కానీ స్ట్రాడిల్ కానీ వేశారనుకోండి, సో నెక్స్ట్ డే మార్కెట్ ఇదే రేంజ్ దగ్గరలో రేంజ్లో ఉంటే మీకు మంచి ప్రాఫిటబుల్ ఉంటుంది. ఒకవేళ బ్రేక్ డౌన్ అయిందనుకోండి ఆర్ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ అయితే చాలా ఎక్కువ స్పీడ్తో అవుతుంది. సో అప్పుడు మీరు స్టాప్ లాస్ పెట్టకుంటే లాస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కూడా కేర్ఫుల్గా దానికి ఒక పర్టికులర్ స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకోండి. 25%, 30% అనేది స్టాప్ లాస్ పెట్టుకొని దాన్ని ఒక స్ట్రాటజీ అనేది క్రియేట్ చేసుకోండి. ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను నేను ఆప్షన్ స్ట్రాటజీస్కి రిలేటెడ్గా కూడా, ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ రిలేటెడ్గా, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్కి రిలేటెడ్గా ఈ ఫ్రైడే కానీ సాటర్డే కానీ కూడా చేస్తాను. సో అది కూడా మీకు బెనిఫిటెడ్గా ఉంటుంది. ఆప్షన్స్లో ఎవ్రీ డే ఎక్స్పైరీస్ ఉన్నాయి. ఆ ఎక్స్పైరీ డేస్లో టీటాప్ బెనిఫిట్ ఎలా తీసుకోవచ్చు అండ్ మోస్ట్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ ఆప్షన్ బయింగ్కి ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో అది షేర్ చేశాను. చూడకుంటే కనుక ప్లేలిస్ట్లో ఉంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పిన్ చేసి పెట్టాను, కావాల్సి వస్తే మీరు వెళ్ళి చూడండి ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ. సో మంచి ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అండ్ ఆ స్ట్రాటజీ చూస్తే మీకు మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో కూడా ఉంది. సో ఆ స్ట్రాటజీ కూడా డిప్లాయ్ అనేది చేసుకోవచ్చు. సో డెల్టా డాట్ ఎక్స్చేంజ్ ఇండియా వెబ్సైట్ ఇంకా కనుక మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి చేయొచ్చు. అండ్ మన ద్వారా అకౌంట్ ఓపెన్ చేసుకొని అండ్ 10K డిపాజిట్ చేసి ఫండ్ అండ్ మాకు స్క్రీన్ షాట్ కనుక పంపించారనుకోండి వాట్సాప్కి, సో మేము ప్రీమియం ఛానల్కి కూడా యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో డెల్టా డాట్ ఎక్స్చేంజ్ ఇండియా వెబ్సైట్ డిస్క్రిప్షన్ కమెంట్ బాక్స్లో ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ అదేవిధంగా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.